ప్రజలారా మీ రుణం తీర్చుకుంటా, భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలని తెలిపిన రఘురామరెడ్డి. ప్రజలారా మీ రుణం తీర్చుకుంటా. ఖమ్మం ఎంపీగా భారీ విజయం తర్వాత రఘురామరెడ్డి ఉభయ జిల్లాల ప్రజలు ఎంతో ఆదరించి గొప్ప విజయాన్ని అందించారని, ఖచ్చితంగా విశేష సేవలతో ప్రజల రుణం తీర్చుకుంటానని కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ ఎంపీగా గెలుపొందిన రామసహాయం రఘురామరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద గల కిడ్స్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్ర ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎంతో కష్టపడ్డారన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు తనను ఎంతో విశ్వసించి 4,67,847 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపునిచ్చారని, నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి సేవ చేసుకుంటానని అన్నారు. వారి కష్టాన్ని ఎప్పుడూ మరవనని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తన విజయానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో 50,000 మెజార్టీ చూపిస్తే ఇవాళ 85,000 మెజార్టీ రావడం అనేది చాలా విశేషం. ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా 7-8 శాఖలు, 3 మంత్రులు ఇక్కడ పనిచేయటం దానికి ఉదాహరణ. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అయితేనేమి, భారత్ జోడో న్యాయ యాత్ర అయితేనేమి, రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధినాయకత్వం చేసినటువంటి ఏదైతే ప్రామిస్ ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి ఖమ్మం జిల్లా ప్రజలందరూ మూకుమ్మడిగా 4,20,422 ఓట్లు ఇప్పటికే మెజార్టీ ఇచ్చారు. ఖచ్చితంగా అది 4.5 లక్షలకి చేరుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. జిల్లా ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ సిపిఐ, సిపిఎం, టీడీపీ, న్యూ డెమోక్రసీ పార్టీ కూడా బయట ఉండి ఇండియా కూటమిలో ఉండి ఇచ్చేటువంటి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలన్నిటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదే రకంగా కార్యకర్తలు కూడా, బూత్ స్థాయి కార్యకర్తలు, మీకు మండల స్థాయి నాయకులందరూ కూడా కలిసి కట్టుగా ఈ విజయం సాధించడం జరిగింది. ఖచ్చితంగా ఈ విజయానికి బహుమతిగా ఎంపీ గారు సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఖమ్మం జిల్లా ముఖాభివృద్ధికి ఖచ్చితంగా పాటుపడతారని చెప్పేసి ఆశిస్తూ, ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆశలు వమ్ము కాకుండా ఆ మాట నెరవేరుస్తారని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఇటండి. 4 లక్షల ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నాం. మేము మీకు ఆఫీషియల్ కౌంటింగ్ రాలేదు. ఇది ప్రజల యొక్క విజయమని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత కాంగ్రెస్ విక్టరీ అనమాట. ఫస్ట్ ఖమ్మం జిల్లా ప్రజల విజయం ఇది, దాని తర్వాత కాంగ్రెస్ విజయం ఇది. ఇందులో భాగస్వాములు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన గ్యారంటీలు, వారు చేసిన పథకాలు. మరి ఖమ్మం జిల్లాలో మన 3 మంత్రులు వారు కష్టపడి వారు పనిచేశారు. అదేవిధంగా శాసనసభ్యులు మన దగ్గర 6 మన శాసనసభ్యులు మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. అదేవిధంగా సిపిఐ కొత్తగూడెం సిపిఐ రామేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ కష్టపడి, మిత్రపక్షాలందరూ కష్టపడి ఈ మెజారిటీకి కష్టపడి చేశారనమాట. సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్, తెలుగు వారు వీళ్ళందరూ, ఇండియా కూటమి అందరూ కలిసి కష్టపడ్డారు. ఈ ఫలితం ఇవాళ మీకు చూస్తున్నారనమాట. ఈ ఫలితం ఇప్పుడు 4 lakh ఓట్స్ కంటే అధికంగా వస్తున్నది. అదేవిధంగా ఢిల్లీలో కూడా మాకు ఇండియా కూటమికి 100 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. దగ్గర ఇప్పుడు 230 సీట్లు లీడ్లో ఉన్నారు. 230 సీట్ల లీడ్లో ఉన్నారు. మిగతా సీట్లలో ఒక 20-25 మంది లీడ్లో ఉన్నారు అనమాట. అది కలిస్తే 250 సీట్లు అనమాట. అక్కడ కూడా మంచి పొజిషన్లో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఖమ్మం ప్రజలకు శిరస వంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు, ప్రజలతో ఉండి కష్టపడి 5 ఏళ్ళు పనిచేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా మన దగ్గర ఎమ్మెల్యేలు చాలా కష్టపడ్డారు. రామదాస్ నాయక్ గారు ప్రతి వేదికపై 50,000 ఓట్ల కంటే ఎక్కువ అని చెప్పారు. అదేవిధంగా మన రాఘమయ్య గారు కూడా నాకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ డబుల్ మెజారిటీ ఇస్తా అన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడ్డారు. మన మంత్రివర్యులు భట్టి గారు కష్టపడ్డారు. అదేవిధంగా పెద్దలు తుమ్మల గారు కష్టపడ్డారు. మన పెద్దలు సీనన్న గారు కూడా చాలా కష్టపడి అందరూ కలిసి కట్టుకుని పనిచేశారనమాట. ఇందులో చాలామంది అనుకున్నారు విభేదాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి,
అందరూ కలిసి పనిచేస్తే ఈ ఫలితం. ప్రత్యేకంగా మళ్ళీ ఖమ్మం జిల్లా ఓటర్లకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.